పిల్లలు ఎప్పుడు ఏది కావాలి అని ఏడుస్తారో అస్సలు అర్థం కాదు కదా. ఇంకా మధ్యరాత్రిలో లేచి ఏడిస్తే ఏం చేయాలో పేరెంట్స్ కి అస్సలు అర్థం కాదు కదా. రాత్రి 10:30కి మా బాబు పడుకున్నోడు లేచి మమ్మీ ఆకలి అని చాలా ఏడ్చాడు. వాడి ఏడుపుకి మా పాప కూడా లేసింది. అప్పటికే మేమంతా తిని పడుకున్నాము. ఇంకా కొన్ని పాలు ఉండే సేమియా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది ఒక రకమైన సేమియా అబ్బా, కానీ దీని పేరేంటో నాకు తెలీదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా పిల్లలు మేము చాలా ఇష్టంగా తింటాము. ఇది చూడ్డానికి మనం ఎప్పుడు చేసుకునే నార్మల్ సేమియాలా లేదు కదా, కానీ దీని ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. జస్ట్ 2 minutes లో అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్ సేమియా కన్నా ఈ సేమియా ఇంకా బాగుంటుంది. దీన్ని ఆల్రెడీ గీలో రోస్ట్ చేసే ఇచ్చారు. దీని ప్రాసెస్ ఏమీ లేదబ్బా, కొన్ని పాలలో మనకి కావాల్సినంత ఈ సేమియా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని పాలు ఉండాలి. కొంచెం లైట్ గా అలా షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతే, 2 minutes లో మనకి సేమియా రెడీ అయిపోతుంది. బట్ దీన్ని ఏమేంటో నాకు తెలియదబ్బా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.